హాయ్ గాయ్స్, నేను న్యూ ఇయర్కి ఇంట్లోనే స్పాంజ్ కేక్ తయారు చేశాను. దీని ప్రాసెస్ నేను ఏమీ రికార్డ్ చేయలేదు. సో ఇక్కడ లిస్ట్ పెట్టేశాను, ఈ క్వాంటిటీ ప్లస్ ఏమైతే యూస్ చేశాను. సో ఫస్ట్లీ నేను ఏం చేశానంటే 4 కోడిగుడ్లు తీసుకున్నాను 1 కప్ మైదాకి. నేను ఎగ్ వైట్ అండ్ యోక్ని సపరేట్ చేసేసి ఎగ్ వైట్ని బాగా బీట్ చేసుకుంటూ పౌడర్డ్ షుగర్ని యాడ్ చేసుకుంటూ బీట్ చేసుకున్న వైట్ థిక్ ఫామ్ వచ్చేదాకా. తర్వాత సపరేట్గా మనం తీసుకున్న ఎగ్ యోక్ని కూడా బాగా బీట్ చేసేసి, అంటే ఎక్కువ బీట్ చేయకుండా ఊరికే జస్ట్ కలిపేసి దాంట్లోనే పైనాపిల్ ఎసెన్స్ యూస్ చేశాను. నేను ఇక్కడ 2 కేక్స్ చేశాను. దానికి ఒకదానికి పైనాపిల్ ఎసెన్స్, ఇంకో దానికి వెనిలా ఎసెన్స్ యూస్ చేశాను. ఎగ్ యోక్లో అలా ఎసెన్స్ వేసి కలిపి పెట్టేసుకున్నాను. తర్వాత వెట్ ఇంగ్రీడియంట్స్ అయితే అయిపోయింది. డ్రై ఇంగ్రీడియంట్స్కి వస్తే మైదా 1 కప్ అండ్ బేకింగ్ పౌడర్ని 2 సీవ్ చేసి పెట్టేసుకొని, తర్వాత బటర్ని యూస్ చేశాను. అంటే దాన్ని కొంచెం కరిగించి రూమ్ టెంపరేచర్కి వచ్చాక, అది నేను క్వాంటిటీ పెట్టాను కదా అంతే యూస్ చేశాను. ఇప్పుడు ఇవన్నీ మిక్స్ చేసుకునేసాను. వైట్ ఎగ్ ఉంది కదా, దాన్ని మనం బీట్ చేసుకున్నాం. దాంట్లోకి ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ వేసేసి, అలానే మనం ఎగ్ యోక్ ఉంది కదా దాన్ని వేసేసి బటర్ వేసేసి అంతా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో నేను బాగా కలుపుకొనేసి, అంటే ఎక్కువ మనము కలుపుకూడదు. సో ఓన్లీ కొంతసేపు కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలిపేసి అవంతా కలిసాక ప్రీహీట్ చేసుకున్న కుక్కర్లో నేను 15 మినిట్స్ ప్రీహీట్ చేశాను అంతే. తర్వాత ఈ బ్యాటర్ని పెట్టేసి 40 మినిట్స్ తర్వాత నాకు అవుట్పుట్ అయితే ఇలాగ వచ్చింది. ఎంత టేస్టీగా ఉన్నిందంటే బయట అయ్యంగార్ బేకరీలో స్పాంజ్ కేక్ లాగా ఉన్నింది టేస్ట్ అయితే. మీరు ట్రై చేయండి.